మామూలుగా మన క్రైస్తవ భాషలో మనం మాట్లాడుకునేది ఏమిటంటే, బలవంతుడిగా చలామణి అవుతున్న వాడు ఒక్కడు ఉన్నాడు, అందరి జీవితాలను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వాడు ఒక్కడు ఉన్నాడు అని మాట్లాడుకుంటాం కదా. వాడెవాడు? అపవాది. వాడు ఓడిపోయిన వాడే. ఫస్ట్ వాని గురించి మనం ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు వాడు ఓడిపోయిన వాడే అని ఒక్క మాట మనం అనాలి. మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాడు ఎంత బలవంతుడిగా చలామణి అవుతున్నా వాడు కూడా యేసు నామములో అణచివేయబడ్డాడు. వాని తల చితక తొక్కబడింది కాబట్టి వాడు ఓడిపోయిన వాడే. ఇక అపవాది కూడా ఓడిపోయిన వాడే మన ముందు, మరణం కూడా ఓడిపోయిందే మన ముందు. రోగాన్ని యేసయ్య జయించాడు. ఎంతోమంది రోగిష్టి వారు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడు అంటే, వారి మీద కనికరపడి తన స్వరాన్ని, తన వాక్కును ఆయన ప్రకటించినప్పుడు వారిలో స్వస్థత కలిగింది. ఈరోజు మనలో ఏ అనారోగ్యం బాధిస్తుందో యేసు నామంలో, యేసు పొందిన దెబ్బల చేత కలిగే స్వస్థత మనలో యేసు నామంలో కలుగునుగాక. ఆమేన్. అలాగా యేసయ్య అపవాదిని, మన దృష్టిలో బలమైన మరణాన్ని, రోగాన్ని, శాపాన్ని, ప్రతి కట్లను కూడా ఆయన జయించినాడు. ఆయన అన్నింటిని మించిన సర్వ బలవంతుడు. దేవుడు మాత్రమే బలవంతుడు. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, నా బలం అని ఎవరి గురించి చెప్పినాడు? దేవుడే నా బలం అన్నాడు. యెహోవాయే నా బలము అని అన్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఒక్కసారి చెప్పుదామా? యెహోవాయే నా బలం, నా దేవుడే నా బలం, ఆయన వాక్యమే నా బలం. ఆమెన్.